పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ముందు యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి తర్వాతకి భారత్కు చెందిన 26 మంది మృతి చెందారు. ప్రస్తుతం మనం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు, భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ హై కమిషన్ కి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. పాకిస్తాన్ హై కమిషన్ కి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారంతా కూడా దేశం విడిచి వెళ్లిపోవాల్సిన కూడా ఆదేశాలు జారీ చేసింది. పాక్ కమిషనర్ కు భారత ప్రభుత్వం తాజాగా నిన్న కేబినెట్ భద్రతా సలహాదారులతో సమావేశం అనంతరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లోగా భారత్ను విడిచి పాక్కు వెళ్లిపోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక పాకిస్తాన్ దౌత్యవేత్త సాధు అహ్మద్కు కేంద్రం నోటీసులు పంపింది. పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాంట్ నోటీసులు కూడా అందజేసింది. మరోవైపు పాక్ ప్రభుత్వం ట్విట్టర్ ఖాతాను కూడా భారత ప్రభుత్వం నిలిపివేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విట్టర్ ద్వారా పేజీ ఓపెన్ చేసి విత్ ఆల్డ్ అని చూపిస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న అన్ని దారులను కూడా భారత్ మూసివేస్తున్న నేపథ్యం దేశాల మధ్య రాకపోకల్ని దౌత్య సంబంధాలని కూడా తెంచేసింది. ఇక అటు సింధు జలాల ఒప్పందాన్ని సైతం కూడా సస్పెండ్ చేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నెట్టింట కూడా పాకిస్తాన్కు యాక్సెస్ లేకుండా చేసిందని చెప్పాల్సి ఉంటుంది. పాక్ హై కమిషన్ ముందు ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. నిత్యం పాకిస్తాన్కి సంబంధించిన వారితో పాటు అనేక మంది పోలీస్ బలగాలు కూడా నిత్యం ఇక్కడ పహారా కాస్తూ ఉండేది. భారత ప్రభుత్వమే ఇక్కడ బారికేడ్లు పెట్టి కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి భద్రత కల్పిస్తుంటుంది. కానీ ఒక్కసారిగా జరిగిన దాడి నేపథ్యంలో భద్రతా దళాల ముష్కరులు అమాయకుల్ని దాదాపు పుట్టన పెట్టుకున్న ఘటనలో భారత ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. దాడిలో చనిపోయిన వారికి అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాటర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలలో కూడా భారత్ పాకిస్తాన్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని కూడా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇక ఈ దాడిని ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే తీవ్రంగా తప్పుపట్టాయి. ఇక ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్టు కూడా ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు 48 గంటలలోపే పాకిస్తాన్కి సంబంధించిన వారంతా కూడా భారత్ విడిచి వెళ్ళిపెట్టిపోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తాత్కాలిక వీసాలు ఇచ్చేవారి వీసాలు సైతం కూడా భారత ప్రభుత్వం రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ ఘటనను పరిగణిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26 మృతులకు సంబంధించి పాక్ ముష్కరులు దీనంతా వెనక ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం పాకిస్తాన్ హై కమిషన్ బయట చూడవచ్చు. అక్కడి వరకు కూడా పూర్తిగా కూడా పాకిస్తాన్ హై కమిషన్ బయట ఎవరు లేని పరిస్థితి నెలకొంది. నిత్యం పోలీసుల పహారా ఉంటుండే, కానీ ఈరోజు పోలీసుల పహారా కూడా ఇక్కడి తీసివేశారు. మొత్తానికి పాకిస్తాన్ హై కమిషన్తో పాటు వారి అధికారులకు సైతం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వారంతా కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కార్యాలయం నుంచి ఇప్పటికే ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్కి సంబంధించిన వారు ఎవరు కూడా భారత్లో ఉండొద్దని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఇక అనేక చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పాకిస్తాన్తోని ఫ్రెండ్లీ రిలేషన్షిప్తో మెయింటైన్ చేస్తున్న అన్ని సంబంధాలను సైతం కూడా తెంచుకుంటూ తాజాగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే 48 గంటల్లోనే పాకిస్తానీలు ఎవరున్నా కానీ భారత్లో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఎబెనంద్రోతి.